ఎట్లుంది జూబ్లీస్ లో మంచిగా ఉందా అంతా? జూబ్లీస్ ఇంతవరకు మంచిగానే ఉంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏంటంటే ఒకవేళ ప్రాబ్లం డ్రైనేజ్ ది వర్షం కొడితే వర్షం కొట్టకపోయినా ఎప్పుడుది ఉంది ఇది. అయితే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు. సో ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎట్లుంటది? ఇప్పుడు టిఆర్ఎస్ అని చెప్పలేను, కాంగ్రెస్ అని చెప్పలేను. ఒకటి ఏంటంటే మహానుభావుడు ఒకసారి 10,000 సాయం చేసినాడు గోపంటి, వాళ్ళ ఇంటికి కూడా పోయినాను. మాగంటి గోపినాథ్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే, ఆయన చేతి నుంచి ఏమీ లేదు. అందరికి ప్రతి ఒక్కరికి అప్పుడు వరద వచ్చినప్పుడు ఇచ్చినాడు. ఎప్పుడు 3 ఏళ్ళ 2020లో అప్పుడు ఇచ్చినాడు సార్. ఇచ్చినాడని ఆయన తిన్న 10,000 మనం సంపాదించాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టికెట్ మాగంటి గోపినాథ్ భార్యకి ఇస్తే బెటరా, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే బెటరా? ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చేసిన పనులు సగం సిటీకి రూపాయలు పావుల భాగం ఆయన బాగా చేసినాడు. ఆయన ఒక పద్ధతులను నడిచినాడు. ఆయన ఏం సంపాదించుకుని లేడు. కాకపోతే 10 మందికి పేదలు అనేది ఉండకూడదు అన్నట్టుగా ఆయన చేసినాడు సార్. ఇప్పుడు మాగంటి గోపినాథ్ భార్యకి ఇస్తారు కానీ ఆమెకు అనుభవం ఉందా, అనుభవం లేదా అని ఆలోచించి ఇచ్చినా బాగలేదు. లేదంటే ఇప్పుడు ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర కూడా అనుభవం లేదు నాకు తెలిసి. అనుభవం ఉందని చెప్పలేను, అనుభవం లేదని కూడా చెప్పలేను. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఎప్పటి నుంచో నేను చూడంగా 25-30 సంవత్సరాల నుంచి కూడా జనార్దన్ రెడ్డి ప్రతి బస్తీ ఇక్కడ జుబ్లీస్ ఏరియా బోరవండే కానీ, రేమత్ నగర్ కానీ, కార్మిక్ నగర్ కానీ, ఇక్కడ జుబ్లీస్ ఏరియా ఫిలిం నగర్ కానీ, ఎక్కడ చూసిన ఇందిరమ్మవి, స్వరాజ్యం తెచ్చిన గాంధీవి కూడా విగ్రహాలు లేవు. ఆయన ఉన్నాయంటే ఆయన మంచి చేస్తేనే ఆయన విగ్రహం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి ఇస్తే బెటర్? అజరుద్దీన్ ఉన్నారు, నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు, పీజేఆర్ కూతురు విజయరెడ్డి. ఇప్పుడు మామూలుగా సార్ మీరు చదువుకున్న వాళ్ళు, మేము ఏదో పేద బతికాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చినామనుకో, అది వాళ్ళ స్వార్థం వరకే చూస్తున్నారు. ఇప్పుడు ఇదే కార్పొరేటర్ ఉన్నాడు, ఎవరు మీ కార్పొరేటర్? రాజగోపాల్ అని కదా, తెలుగు మన తెలంగాణ. ఎప్పుడు ఆయన ముఖం ఇంతవరకు నేనే కృష్ణనగర్లో ఉంటాడంట. మాకు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సాకలికి, మంగళకి, ఆడవాళ్ళకి గ్రైండర్స్, అదేంది కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టి ఆ టేబుల్ అన్ని ఇప్పించినాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎక్కినప్పుడు. మళ్ళా ఈ తెలంగాణ వచ్చినాక ఇప్పిలేదు, ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇప్పిలేదు. రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు అంటే మాకి ఒక ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆరోగ్యశ్రీ తెప్పించిన మహానుభావుడు ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక రాబోతుంది. సో ఎట్లా ఉంటుంది పరిస్థితి? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ రావడానికి అవకాశాలు లేవు. ఓకే, దాన్ని బట్టి ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి. అట్లాగే మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అంటే మీ ఏరియాకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమున్నాయండి, ఇదే ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ పింఛనీ ప్రాబ్లము అసలు ఎవరికి ఒక్కరికి లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో రావాల్సిన టైంలో అది కూడా రావట్లేదు, ఈయన ఉన్నారు రావట్లేదు. సమస్య అంటే పింఛన్ గురించి మీ సమస్య ఇంకేమన్నా ఎప్పటి నుంచి పింఛన్ కోసం? అసలు నేను మన టిఆర్ఎస్ విషయంలో అన్నిసార్లు ప్రయత్నించాను. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేశాను. ఎంఆర్ ఆఫీస్ కి 4 సార్లు తిరిగాము, నో నథింగ్. ఇది పరిస్థితి. మీరు ఎక్కడ ఉంటున్నారు? రోడ్ నెంబర్ 10 జూబ్లీస్, టెన్సీ ఏరియా ఎట్లా ఉంది? బాగుందా? పర్వాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్యకి టికెట్ ఇస్తామని ఒక విషయం అంటున్నారు. అట్లాగే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ కావాలంటున్నారు. సో ఎవరికి ఇస్తే బెటర్? కానీ ఒక విషయం కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. విష్ణువర్ధన్కి ఇచ్చిన నెగటివ్, వాళ్ళ భార్యకి ఇస్తే చాలా వరకు పని అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు, అజరుద్దీన్ ఉన్నారు,
అట్లాగే పీజీఆర్ కూతురు విజయారెడ్డి కూడా ఉన్నారు. సో ఎట్లా ఇవన్నీ మాకు నోటెడ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారి కనుక ఆ అమ్మాయిని నెగ్గింటే వాళ్ళ తండ్రి గారిని చూసి వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. విజయరెడ్డి ఉంది కదా, విజయరెడ్డి నెగ్గడానికి అవకాశం ఉంది అని నా ఓపెన్. ఓకే, మీ అభిప్రాయం రైట్. అయితే రీసెంట్ గా ఒక విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాగంటి గోపినాథ్ ని మంత్రాలు చేసి చంపాయని చెప్పేసి సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. నేను ఒక విషయం చెప్తాను వినండి. ఆయనకి లోగడ ఎప్పటి నుంచో కిడ్నీ ప్రాబ్లం అయ్యి ఉన్నాయి. అది ఎవడ బట్టి పెట్టుబడి లేదని అటువంటి వీక్నెస్ మాటలు మాట్లాడకూడదు అని నా ఓపెన్. ఓకే, ఇప్పుడు మంత్రాలు లేవంటారా? మంత్రాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, ఈయన ఆ రకంగా అవ్వలేదని నా ఉద్దేశం. నెక్స్ట్ అయితే జూబ్లీహిల్స్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు. సో బై ఎలక్షన్ రాబోతుంది. సో బై ఎలక్షన్ లో ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? బీజేపీకే పార్టీ ఇంపార్టెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే అంతంత మాత్రం ఉంటుంది. రేపు రాబోయే రోజులు మరి రేపు నెల 2 నెలలు అవుతుందేమో. అంటే లాస్ట్ టైం బీజేపీ థర్డ్ పొజిషన్ పోయినట్టుంది. సో పోయినా సరే అండి, ఇప్పుడు దానికే కొంచెం అగ్రెసివ్. అయితే మీ కాన్స్టిట్యూన్సీ సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ఏంటి? సమస్యలు అనగా ఏముంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదండి. అంటే అప్లై చేసాం కానీ 3 నెలల్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ అప్పుడే జరిగిపోయి 3 నెలలు అవుతుంది. అందరికి రేషన్ వస్తుంది, కానీ మాది అప్లై చేసిన కార్డుకి ఇంకా ఏమీ ఆరాలేదు. మీకు ఇల్లు ఉందా? సొంతం ఇల్లు ఉందా? అంటే 100 గజాల కంటే ఎక్కువ ఉంటే కూడా రేషన్ కార్డు రాదు. 100 గజాలు కూడా లేదండి, 80 గజాలు ఉంది. ఓకే, ఏదైనా కార్ గానీ ఏదైనా వెహికల్ ఉందా మీ పేరు మీద? నా పేరు మీద ఏమీ లేదని, కారు కానీ ఏం కానీ. నేను కూడా పని మానేసి అప్పుడే 3 ఏళ్ళు అయింది, పని చేయలేకపోతున్నాం. పింఛన్ అప్లై చేసుకోవాలంటే కూడా మీకు రేషన్ కార్డు కావాలి. పింఛన్ అప్లై చేసాం, పింఛన్ వస్తుంది. 1 నెల వస్తే 2 నెలలు అయింది, అప్పుడే రాలేదు. మరి ఇప్పుడు ఏమి నెల నడుతుందండి? ఇది జూన్ నడుతుంది. మే నెలలో ఇప్పుడు ఇంకా రాలేదు. జూన్ లాస్ట్ వచ్చేస్తుంది, ఇంకో 4 రోజులు పోతే. మరి ఇస్తారా, అది ఏం చేస్తారా అనేది వాళ్ళకే తెలవాలి. అలాగే ఉంది.